బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజా సింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజా సింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అలిగినటువంటి రాజా సింగ్ తన రాజీనామా లేఖని అదే రోజు కిషన్ రెడ్డికి అందించారు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ అధిష్టానం ఆ లేఖను ఆమోదించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రాజా సింగ్ బీజేపీ నుంచి పూర్తిగా బయటకు వచ్చినట్లుగానే ఈ నిర్ణయాన్ని పరిగణించాల్సి ఉంటుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లుగా తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ రాజీనామాను ఆమోదించినట్లుగా అరుణ్ సింగ్ అయితే పేర్కొన్నారు. అంటే ఈ ప్రకటనను వెలువరించినటువంటి బీజేపీ నేత ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్. అంటే ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అలిగినటువంటి రాజా సింగ్ అదే రోజు రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డికి అందజేసి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే రాజా సింగ్ లాంటి ఒక లీడర్ని బీజేపీ వదులుకుంటుంది అని ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన్ని బుజ్జగించో లేకపోతే మరొక మార్గంలో చెప్పే బీజేపీలో కంటిన్యూ చేస్తారనుకున్నారు. కానీ అలాంటిది రాజా సింగ్ రాజీనామాని బీజేపీ ఆమోదించింది. సో ఎలా చూడాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? విజయ్, ఏదైతే ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన రాజీనామాను అయితే బీజేపీ అయితే ఆమోదించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజా సింగ్ కు లేఖ రూపంలో అయితే తెలియజేశారు. అయితే మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ విధానము సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. మీరు లేవనెత్తిన అంశాలు ఆ సందర్భంగా బీజేపీ ఏదైతే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనలో మీ రాజీనామాను అయితే ఆమోదిస్తున్నామని చెప్పేసి కూడా అరుణ్ లేఖలు అయితే తెలియజేశారు. ప్రస్తుతం రాజా సింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నట్లయితే సమాచారం. ఏదైతే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికను వ్యతిరేకిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి జూన్ 30వ తేదీన రాజీనామా అయితే చేశారు. అయితే తన రాజీనామాపై వివరణ ఇవ్వమని హైకమాండ్ కోరితే అందుకు తానైతే సిద్ధమని చెప్పారు. కానీ ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పుడైతే రాజీనామా అధిష్టానం అయితే ఆమోదం తెలపడం అయితే ఒక గమనార్థం. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కూడా రాజా సింగ్ అనేక సార్లు బీజేపీకి అయితే రాజీనామాను అయితే ఆమోదించమని చెప్పడం జరిగినటువంటి సందర్భంలో ఏదైతే బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలు రాజా సింగ్ తో మాట్లాడి ఖచ్చితంగా మీరు బీజేపీతో కొనసాగాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం బీజేపీతో కొనసాగుతున్నటువంటి రాజా సింగ్ ఏదైతే మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంగా ఒక అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీ పార్టీకో దండం మీకో దండం అని చెప్పేసి కూడా లవ్ లెటర్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా కొంత వ్యాఖ్యలు ఏదైతే ఒక సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా దీనిపైన ఖండిస్తూ ఏదైతే రాజసింగ్ కు కొంత మళ్ళీ పార్టీలో కొనసాగాలని చెప్పేసి కూడా గతంలో జరిపినటువంటి చర్చలు ఏం జరపనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజ్ సింగ్ కు సంబంధించినటువంటి ఏదైతే రాజీనామా ప్రత్యాన్ని కూడా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ పార్టీ కూడా ఆమోదించినటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు. ఏదైతే మరి రాజా సింగ్ తదుపరి నిర్ణయం ఏం తీసుకుంటారు, రాజా సింగ్ ఏం చెప్తాడు అనే దానిపైన ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్.